డెడ్పూల్ అండ్ వోల్వరిన్ నిన్న శుక్రవారం జూలై 26న రిలీజ్ అయిన ఈ హాలీవుడ్ సినిమా గురించి ప్రపంచమంతా ఈగర్గా వెయిట్ చేస్తుంది, నాతో సహా. ఎందుకంటే ఇది మార్వెల్ వాళ్ళ సినిమా. మార్వెల్ వాళ్ళ సూపర్ హీరో సినిమాలు అంటే మనకు తెలుసు. స్పైడర్ మ్యాన్ కానీ, ఐరన్ మ్యాన్ కానీ, హల్క్ కానీ, థార్ కానీ, ఇంకా చాలామంది మనకు తెలుసు. ఈ డెడ్పూల్ అనేది 2016లో మొదటి పార్ట్ వచ్చింది. దాంట్లో హీరోగా చేసింది రాయన్ రెనాల్డ్స్. అది మంచి హిట్ అయింది డెడ్పూల్. ఆ తర్వాత 2018లో డెడ్పూల్ 2 వచ్చింది. అది కూడా మంచి హిట్. ఆ సినిమా కూడా అంటే మార్వెల్ వాళ్ళదే, రాయన్ రెనాల్డ్స్ బాగా హిట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఒక 6 ఏళ్ల తర్వాత డెడ్పూల్ 3 అని చెప్పాలి, పార్ట్ 3. ఏమంటే దీంట్లో డెడ్పూల్తో పాటు వోల్వరిన్ కూడా యాడ్ అయ్యాడు. ఈ వోల్వరిన్ ఎవరు అంటే, ఈ వోల్వరిన్ అంటే మనకు మార్వెల్ కామిక్స్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. సూపర్ హీరోస్ కాకుండా, అవెంజర్స్ కాకుండా ఎక్స్మెన్ ఒరిజినల్స్ అని ఉంటారు, ఒక గ్యాంగ్. ఆ గ్యాంగ్లో మెంబరే ఈ వోల్వరిన్. వోల్వరిన్ గురించి తెలుసుకోవాలి అంటే 2017లో వచ్చిన లోగన్ అనే మూవీ చూస్తే సరిపోతుంది. సో ఆ లోగన్ అనే సినిమాలో వోల్వరిన్ చనిపోతాడు. ఇప్పుడు ఈ 2024లో వచ్చిన డెడ్పూల్ అండ్ వోల్వరిన్లో మళ్ళీ వోల్వరిన్ బతికి వస్తాడు. అంటే అదే వోల్వరిన్ కాదు, వేరే యూనివర్స్ నుంచి. అంటే వీళ్ళు మల్టీవర్స్ని స్టార్ట్ చేశారు కదా ఈ మార్వెల్ వాళ్ళు, మల్టీవర్స్ కాన్సెప్ట్. సో ఎవరు చనిపోయినా ఇంకో, అంటే ఇప్పుడు ప్యారలల్గా ఇప్పుడు మనం ఉన్న ప్రపంచం కాకుండా ప్యారలల్గా ఇంకో ప్రపంచం ఉంటుంది. అలాంటి ప్రపంచాలు చాలా ఉంటాయి. అంటే ప్రతి ప్రపంచంలో మనం ఉంటాం అన్నమాట. సో ఇదంతా కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సినిమాటిక్ యూనివర్సు ఎప్పుడైతే మార్వెల్ స్టార్ట్ చేశారో చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఏవి కూడా అంతగా హిట్ అవ్వలేదు. ఒక్క స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ తప్ప మల్టీవర్స్ కాన్సెప్ట్లో వచ్చిన ఏ సినిమా హిట్ అవ్వలేదు. ఇప్పుడు ఈ డెడ్పూల్ అండ్ వోల్వరిన్ బాగానే ఉంది సినిమా. అంటే మెయిన్ ఈ సినిమా బాగుండడానికి కారణం ఈ సినిమా డైరెక్టర్ షాన్ లెవీ. ఇంతకుముందు షాన్ లెవీ ఎప్పుడూ మార్వెల్ వాళ్ళకు డైరెక్షన్ చేయలేదు. అతను అంటే కొన్ని చెప్పుకోవాలంటే నైట్ అట్ ద మ్యూజియం అనేసి ఒక మంచి కామెడీ ఉంటుంది సినిమా. ఆ సినిమా డైరెక్టరే షాన్ లెవీ. దీన్ని కూడా ఫుల్ కామెడీతో నింపేశాడు, డెడ్పూల్ అండ్ వోల్వరిన్ని. సినిమా చూస్తుంటే 2 గంటలే ఉంది సినిమా చూస్తుంటే నాకు రీసెంట్గా మనం చూసిన కల్కినే గుర్తొచ్చింది ఎక్కువసేపు. అంటే డెడ్పూల్ క్యారెక్టర్లో మన ప్రభాస్ని, వోల్వరిన్ క్యారెక్టర్లో మన అశ్వత్థామ అమితాబ్ బచ్చన్ని ఊహించుకున్నాను నేను. కొన్ని సీన్లు అలాగే అనిపించాయి నాకు, ఆ సెటప్ అదంతా చూస్తే. ఇక సినిమా అయితే ఫుల్ కామెడీగా ఉంది. అంటే మెయిన్ అంటే ఒరిజినల్ ఇంగ్లీష్లోనే చూశాను మొదటి రోజు. సినిమా నేను అన్ని మార్వెల్ చూస్తాను కాబట్టి కొద్దిగా బెటర్ అనిపించింది, బాగానే ఉంది అనిపించింది. కానీ ఈ సినిమా ట్రైలర్ నేను వచ్చినప్పుడు చూశాను. తెలుగు, తమిళ, హిందీ అండ్ ఇంగ్లీష్ 4 భాషల్లో ఉంది ఇండియాలో. నేను మన తెలుగు చూస్తే తెలుగులో నాకు చాలా ఫన్నీగా అనిపించింది. ఎందుకంటే ఈ సినిమా రేటింగ్ వచ్చి ఏ రేటింగ్ ఇచ్చారు. ఎందుకబ్బా మార్వెల్ సినిమాలు అంటే చిన్నపిల్లల నుంచి అందరూ చూస్తారు కదా, ఏ రేటింగ్ ఎందుకు వచ్చింది అని చూశాను. కొద్దిగా వాయిలెన్స్ అంటే పెద్ద వాయిలెన్స్ ఏం కాదు, కానీ ఆ డైలాగ్స్ ఎక్కువ, కొద్దిగా అడల్ట్ జోక్స్ ఉండడం వల్ల ఏ రేటింగ్ వచ్చింది. సో తెలుగు ట్రైలర్ డబ్బింగ్ చూసినప్పుడు భలే ఫన్నీగా అనిపించింది. ఇంగ్లీష్ కంటే నాకు తెలుగు నచ్చింది. సో శనివారం ఈరోజు నేను తెలుగులో కూడా చూసి ఈ రివ్యూ ఇస్తున్నాను. నాకు అంటే ఎవరైనా ఈ సినిమా చూడాలి అనుకుంటే ముందు ఒక ట్రైలర్ చూడండి, 2016 డెడ్పూల్ ట్రైలర్ చూడండి. ఆ ట్రైలర్లో డెడ్పూల్ అంటే ఎవరో తెలుస్తుంది. ఆ తర్వాత డెడ్పూల్ పార్ట్ 2 2018లో వచ్చిన ఆ ట్రైలర్ తెలుగులో చూడండి. ఆ 2 చూస్తే డెడ్పూల్ అంటే ఏంటి అనేది అర్థమైపోతుంది. ఆ తర్వాత లోగన్ ట్రైలర్ చూడండి, తెలుగులో కూడా ఉంది, ఆ ట్రైలర్ చూడండి. సో ఈ 2 క్యారెక్టర్లు అర్థమవుతాయి. ఆ తర్వాత సినిమా చూడండి. సినిమా పిచ్చగా నచ్చుతుంది మీరు తెలుగులో చూస్తేనే. ఇక ఇంగ్లీష్లోనే చూస్తాము అంటే మీరు ఖచ్చితంగా మార్వెల్ ఫ్యాన్ అయి ఉండాలి, మార్వెల్ సినిమాలన్నీ ఫాలో అయి ఉండాలి. అప్పుడు మాత్రమే ఎంజాయ్ చేయగలరు ఇంగ్లీష్లో. తెలుగులో చూస్తే మాత్రం ఫస్ట్ టైం అసలు మాకు మార్వెల్ తెలీదు, అవెంజర్స్ తెలీదు, ఇవేమి తెలీదు, ఫస్ట్ టైం చూస్తున్నా అంటే డైరెక్ట్గా తెలుగులో చూస్తే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఆ డైలాగ్స్ చాలా బాగా రాశారు. అన్నీ మన తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సంఘటనలు, కోడికత్తి కానించి అర్థమైందా రాజా వరకు అన్నీ అన్నీ కలిపేశారు. ఆ డెడ్పూల్ డైలాగ్ డెలివరీ చూస్తే నాకు డీజే టిల్లు గుర్తొచ్చాడు. డీజే టిల్లు డబ్బింగ్ చెప్పి ఇంకా బాగుండేది, మన సిద్ధు జొన్నలగడ్డ అలా అనిపించింది. ఇక సినిమాలు ఈ సూపర్ హీరో సినిమాలో కథ అంటూ ఏమీ ఉండదు. ప్రపంచానికి ఒక సమస్య వస్తుంది, దాన్ని సూపర్ హీరోలు కాపాడతారు, అంతే బేసిక్గా. అది ఎంత ఇంట్రెస్టింగ్గా, ఎంత ఎంగేజింగ్గా చెప్పామన్నదే కాన్సెప్ట్. ఫస్ట్ హాఫ్ మాత్రం అదిరిపోయింది. 2 గంటల సినిమాలో మొదటి గంట మాత్రం కామెడీతో నింపేశారు. అసలు ప్రతి ఫైటు ఈ సినిమాలో ఉన్నదాన్ని కామెడీగానే తీశారు. ఎస్పెషల్లీ డెడ్పూల్వి. ఇంకా వోల్వరిన్ సీరియస్గా ఉంటాడు.
అది తెలిసిందే. కొన్ని కొన్ని షార్ట్స్ అయితే లాంగ్ షార్ట్స్, అంటే కంటిన్యూస్ షార్ట్స్ భలే వచ్చాయి. ఇక ఈ డెడ్ పూల్లో అంటే మనకి టైం లైన్ అనేది అర్థం కావాలి. అంటే ఒక టైం లైన్, ఇప్పుడు మనం ఈ భూమి మీద ఉన్నాము, ఒక టైం లైన్లో ఉన్నాము. మనలాంటి భూములే చాలా ఉన్నాయి, అలాంటి టైం లైన్లు చాలా ఉంటాయి. మనలాంటి వాళ్ళు ప్రతి టైం లైన్లో ఉంటారు అనేది ఈ సినిమా మల్టీవర్స్ కాన్సెప్ట్. సో డెడ్ పూల్ ఉన్న ప్రపంచంలో ఆ ప్రపంచం ఎండ్ అయిపోతుంది అని ఈ టైం లైన్ని కంట్రోల్ చేసే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు అతన్ని. అది ఆ టైం లైన్ అర్థం చేసుకోవాలంటే లోకి అని ఒక సిరీస్ వచ్చింది, దాంట్లో పెట్టారు టైం వేరియంట్ అథారిటీస్ అనేసి. ఇలా చాలా ఉన్నాయి, బట్ ఇవేం అవసరం లేదు. డైరెక్ట్గా తెలుగులో చూస్తే ఇవేం చూడాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్లో చూస్తేనే మనకు అన్నీ తెలియాలి. లోకి యూనివర్స్ తెలియాలి, అండ్ అవెంజర్స్ తెలియాలి, మార్వెల్ వాళ్ళ సినిమాలన్నీ మనం చూసి ఉండాలి ఇప్పటి వరకు. నేనైతే అన్నీ చూస్తాను కాబట్టి నాకు బాగా తెలుసు. చూడని వాళ్ళైతే తెలుగులో చూడమని చెప్తాను. అన్నీ తెలిసిన వాళ్ళు లేదా కొద్దిగా తెలిసిన వాళ్ళు ఇంగ్లీష్లో చూడండి. బట్ తెలుగు బెటర్. తెలుగులో డబ్బింగ్ చాలా బాగా వచ్చింది. అసలు అన్నీ కొద్దిగా అంటే బూతు డైలాగులు అనకూడదు, కానీ అన్నీ ఇంకా మింగై అనేది, ఇంకా మింగై అనే పదాన్ని బాగా వాడారు. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా చెప్పకూడదు అవన్నీ వీడియోలో. కానీ సినిమా అయితే చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ మధ్య వచ్చిన మార్వెల్ వాళ్ళ సినిమాలో ద బెస్ట్ మూవీ అని చెప్పాలి కామెడీ పరంగా. సో 2 గంటల పాటు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు సినిమాని. ఎస్పెషల్లీ నాకు డెడ్ పూల్ క్యారెక్టర్ మళ్ళీ బాగా నచ్చింది. వోల్వరిన్ సీరియస్ క్యారెక్టర్, డెడ్ పూల్ ఫుల్ కామెడీ క్యారెక్టర్. సో అదిరిపోయింది సినిమా అయితే, బాగుంది. 2 గంటలు ఫుల్ టైం పాస్. నా రేటింగ్ వచ్చేసి 3/5. సో ఖచ్చితంగా చూడమని చెప్తాను ఈ డెడ్ పూల్ అండ్ వోల్వరిన్. అది ఓకే, బాయ్.